ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్ గురించి మీతో డిస్కస్ చేయబోతున్నాను. కేవలం 10th క్లాస్ తోటి ఒక 500 ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి మనకు బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో దానికి సంబంధించి నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దేశవ్యాప్తంగా ఉన్న బ్రాంచ్ల్లో పనిచేయడానికి ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ మనకు రిలీజ్ అయింది. సో ఎవరైతే మరి 10th క్లాస్ తోటి బ్యాంకులో ఉద్యోగం చేయాలనుకుంటే వీటికైతే అప్లై చేసుకోవచ్చు. ఇందులో మన ఏపీ నుంచి అంటే తెలంగాణకు ఒక 13 వేకెన్సీస్ ఉన్నాయి, ఏపీకి అయితే 22 ఖాళీలు ఉన్నాయి. ఈ ఎగ్జామ్ మీరు తెలుగులో కూడా రాసుకోవచ్చు, అదొక అడ్వాంటేజ్ ఉంది తెలుగు రాష్ట్రాల విద్యార్థులకి. ఇక లోకల్ లాంగ్వేజ్లో నైపుణ్యం ఉండాలని చెప్తున్నాడు. ఎలిజిబిలిటీ అయితే 10th క్లాస్ ఉంది. ఇక ఏజ్ వచ్చేసి మనకు 1/5/2025 నాటికి కనీసం 18 ఏళ్ళు, గరిష్టంగా 26 ఏళ్ళ వయసు ఉండాలని చెప్తున్నాడు. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంది. శాలరీ వచ్చేసి మనకు బేసిక్ 19,500 ఉంది. దీంతో పాటు డిఏ, హెచ్ఆర్ఏ, సిసిఏ, స్పెషల్ అలవెన్స్, రవాణా భత్యం, ప్రత్యేక చెల్లింపు, వైద్య బీమా, చాలా మనకు అడిషనల్ పేమెంట్స్ అయితే ఉన్నాయి. అంటే దాదాపు ఒక 30,000 పైనే మనం శాలరీ తీసుకోవచ్చు ఈ లెక్కన సుమారుగా. ఇక ఆన్లైన్ రాత పరీక్షతో పాటు లోకల్ లాంగ్వేజ్లో కూడా స్కిల్ ఉండాలని చెప్తున్నాడు. అంటే మీకు తెలుగు రాష్ట్రాల నుండి వాళ్ళు తెలుగు లాంగ్వేజ్లో మీకు పట్టు ఉండాలి. ఎంపిక ప్రక్రియ అనేది ఈ రకంగా ఉంటుంది. స్థానిక భాషా పరీక్షను తుది ఎంపిక ప్రక్రియలోకి పరిగణలోకి తీసుకోరు. ఇది కేవలం క్వాలిఫైయింగ్ పేపర్ మాత్రమే. ఎంపికైన వాళ్లకు 6 నెలల పాటు ప్రొబేషన్ ఉంటుంది. ఇది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటే మీకు బ్యాంకులో పర్మనెంట్ జాబ్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆన్లైన్ రాత పరీక్ష మనకు 100 ప్రశ్నలు ఉంటాయి, 100 మార్కులు ఉంటాయి. ఇందులో నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 25 ప్రశ్నలు ఉంటాయి, 25 మార్కులు. జనరల్ అవేర్నెస్కి 25 ప్రశ్నలు, 25 మార్కులు. ఎలిమెంటరీ అర్థమెటిక్కి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. సైకోమెట్రిక్ టెస్ట్ రీజనింగ్కి వచ్చేసి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్ ఉంటాయి. పరీక్షా సమయం మనకు 80 నిమిషాలు ఉంది. ఇందులో నెగటివ్ మార్కింగ్ నిబంధన ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కులు అయితే ఇక్కడ తగ్గిస్తారు. ఇక ఎగ్జామ్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ లేదా హిందీ లేదా మీ యొక్క స్టేట్ లాంగ్వేజ్లో కూడా ఉంటుంది. అంటే తెలుగు రాష్ట్రాల వాళ్ళకైతే తెలుగులో కూడా ఎగ్జామ్ రాసుకోవచ్చు, తెలంగాణ, ఏపీ వాళ్ళకి. అది చూసుకోండి. ఇక లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 23 మే 2025. ఇక వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ చూడండి, www.bankofbaroda.in.career.htm. ఈ వెబ్సైట్ నుంచి మీరు ఆన్లైన్లో మరి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్. ఎవరైతే కేవలం బేసిక్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ తోటి మీకు బ్యాంకులో ఉద్యోగం కావాలనుకుంటే, అది కూడా పర్మనెంట్ జాబ్ కావాలనుకుంటే దీనికైతే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక రాత పరీక్షలో స్కోర్ ఏ విధంగా చేయాలో ఇక్కడ ఇచ్చిండు, మీరు ఇద్దరు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇదండి మనకు ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్. ఎక్కువ మంది అభ్యర్థులు కష్టమైనదిగా భావించే రీజనింగ్ కోసం అయితే ప్రాక్టీస్ చేయమని చెప్తున్నారు. ఇంగ్లీష్ కోసం అయితే 10th క్లాస్ స్థాయిలో ఉన్న బేసిక్ గ్రామర్ మీద ఫోకస్ చేయండి. జనరల్ అవేర్నెస్ స్కోర్లో మీకు కరెంట్ అఫైర్స్, జీకే మీద పట్టు సాధించండి. అర్థమెటిక్ అయితే మీకు 8th క్లాస్ వరకు కొన్ని 10th క్లాస్లో ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్స్ అయితే మీరు ప్రాక్టీస్ చేయాలి. అంటే బేసిక్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అంటున్నాడు కాబట్టి కామన్గా అన్ని ఎగ్జామ్స్లో ఉండే మ్యాథమెటిక్స్ అయితే ఇక్కడ అడుగుతాడు. సో ఇవి కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే ఒక మంచి ఉద్యోగం పొందొచ్చు. మరి ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.